అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గాడ్ గివెన్ టు వన్ మోర్ ఛాన్స్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇలాగైతే దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చి ఆయన మాటల రూపంలో మీకు తెలియజేయడానికి ఇచ్చిన గొప్ప స్తోత్రములు. అయితే ఈరోజు ప్రభు ప్రేరేపించిన ఒక మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇలా ఏంటి ఒక మాట అని మీరు నన్ను అడిగినట్లయితే, యెహోవా నా కాపరి. దీనికి స్తోత్రం. మనం ఎక్కడ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తామంటే కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మన అందరం తెలిసిన అధ్యాయం అది. యెహోవా నాకు కాపరి. దీనికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, యెహోవా కాపరి అని ఎవరు చెప్తున్నారంటే దావీదు కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి అని. దీనికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు నేను ఈ ప్రాముఖ్యమైన మాటని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, యెహోవా నా కాపరి అనే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో సంబోధించినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు అలా సంబోధించడం జరిగిందని మీరు నన్ను అడిగినట్లయితే, యెహోవా దావీదుకు కాపరి కింద ఉన్నాడు కాబట్టి యెహోవా నా కాపరి అంటున్నాడు దావీదు. దీనికి స్తోత్రం. ప్రియులారా, ఎప్పుడు కాపరి కింద ఉన్నాడు దేవుడు? ఎప్పుడు దావీదుతో దేవుడు కాపరి కింద ఉన్నాడు అని మీరు నన్ను అడిగినట్లయితే, నేను ఒక మాట చెప్తాను. దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు సింహాలని ఎలుగుబంటిలని వచ్చాయి కాబట్టి చూడండి, ఇప్పుడు దావీదు తన యొక్క స్ట్రెంత్ అంటే తన యొక్క బలముతో తను ఆధారపడి, దావీదు తన యొక్క శక్తితో తను ఆధారపడి సింహంని ఓడించాలంటే అది అసాధ్యము. దానికి స్తోత్రం. కానీ దావీదు దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించాడు. అప్పుడు దేవుడు దావీదుకి కాపరిగా ఉండడానికి సిద్ధపడ్డాడు. దీనికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజుల్లో దేవుని యొక్క కాపరి కింద మీ కుటుంబంలో ఉంటున్నాడా? దేవుడు మీకు కాపరి కింద మీ ఇంట్లో ఉంటున్నాడా? దేవుడు మీకు కాపరి కింద మీ యొక్క విధానంలో ఉంటున్నాడా అని మీరు ప్రశ్నించుకోండి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మీకు కాపరి కింద లేకపోతే, దేవుడు మీకు కాపరి కింద ఉండకపోతే సమస్యను మీరు జయించాలంటే మీ వల్ల కాదు. దానికి స్తోత్రం. దావీదు దేవుని ఎప్పుడైతే కాపరి కింద ఉన్నాడో ఆ సింహాన్ని ఎదిరించాడు, ఎలుగుబండిని ఎదిరించాడు. అలాగే గొలియాతు చూడండి, గొలియాతు ఎంత శక్తిమంతుడు, కానీ దావీదుకి కాపరి కింద ఉన్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. దీనికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజుల్లో మీరు కూడా యెహోవాను ఆశ్రయిస్తున్నారా? దేవుడు నువ్వు మా కాపరి కింద కావాలి, నువ్వు మా కుటుంబానికి ఆశ్రయం కింద కావాలి, నువ్వు మా కుటుంబానికి ఒక కాపరి కింద కావాలి. అప్పుడు మా కుటుంబంలో ఏముండాలంటే ఒక లేమ్ అనేది ఉండదు. దీనికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజు నుంచి నువ్వు అలా ఆశిస్తున్నావా? నీ కుటుంబంలో కాపరి కింద యెహోవా రావాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబంలో కాపరి కింద యెహోవా ఉండాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబంలో కాపరి కింద యెహోవానే చూడాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వు కావాల్సింది ఒకటే, దాట్స్ ద ప్రేయర్, అంటే ప్రార్థన మాత్రమే. దీనికి స్తోత్రం. ప్రార్థన దావీదుకు కాపరిని తెచ్చిపెట్టింది. నీకు ప్రార్థన నీకు కాపరిని తెచ్చిపెట్టాలి. ఈ రోజుల్లో యెహోవా కాపరి కింద ఎందుకు వస్తలేదంటే, నీ కుటుంబానికి ఈవెన్ ఈ షెఫర్డ్ టు యువర్ ఫ్యామిలీ, అంటే నీకు కుటుంబానికి ఆయన కాపరే, కానీ ఆయన కాపరి కింద ఉన్నా కూడా నీకు ఒక అంటే మిరాకిల్స్ అంటే అద్భుతాలు జరుగుతా లేదని మీరు నన్ను అడిగినట్లయితే, మీరు ప్రార్థన చేయాలి. ఆయన ఆల్రెడీ మీకు కాపరి కింద ఉన్నాడు. ఆయన ఆల్రెడీ మీకు కాపరి కింద ఉన్నాడు, కానీ నువ్వు ఆయన్ని బలాన్ని ఆశ్రయిస్తలేదు, ఆయన ఒక కాపరితనాన్ని నువ్వు ఆశ్రయిస్తలేదు. అందుకే ఆయన కాపరి కింద నీకు ఉండడానికి ఆయన ఉన్నాడు, కానీ ఆయన యొక్క బలాన్ని చూపిస్తలేదు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రార్థన ద్వారా ఆయన యొక్క ఆ బలాన్ని నువ్వు ఆశ్రయిస్తలేదు. అయితే దావీదు ఆశ్రయించాడని మీరు నన్ను అడిగినట్లయితే, దావీదు ఆశ్రయించాడు. పిల్లరా, దావీదు దేవుని యొక్క బలాన్ని, ఎందుకంటే దావీదు గమనించాడు, యెహోవా నా కాపరి కింద ఉన్నాడు, నాకు లేమే లేదు. ఎందుకంటే నేను ఆశ్రయించే బలము, నేను ఆశ్రయించే కాపరి సామాన్యమైన కాపరి కాదు. దీనికి స్తోత్రం. ఆయన ప్రార్థన ద్వారా యెహోవాను ఆశ్రయించాడు. ఎప్పుడైతే ఒక ప్రార్థన ద్వారా యెహోవాను ఆశ్రయించాడో, తన ముందు సింహం లాంటి సమస్యలు ఉన్నాయి, సింహం లాంటి వ్యాధులు ఉన్నాయి, సింహం లాంటి బాధలు ఉన్నాయి, కానీ దాన్ని జయించగల శక్తి యెహోవా అయిన కాపరి నీకు అందిస్తాడు. దీనికి స్తోత్రం. యెహోవా అయిన కాపరి దావీదుకు అందించినట్లు ఈ రోజులో నీ కుటుంబాన్ని బట్టి, నీకు సమస్యను బట్టి, నీకు బాధను బట్టి నువ్వు దిగులు పడకు. ఎందుకంటే నీకు యెహోవా కాపరి కింద ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి స్తోత్రం. పిల్లలు, అయితే నీకు కాపరి కావాలని నువ్వు ఆశపడుతున్నావా? నీకు కుటుంబంలో నీకు కాపరి కావాలని ఆశపడుతున్నావా? దేవుడి కన్నా గొప్ప కాపరి ఎవరు లేరు. ఈ యొక్క సామాన్యంలో, ఈ కుటుంబంలో, నీకు కుటుంబంలో కావచ్చు, ఈ లోకంలోని దేవుడి కన్నా కాపరి ఎవరు లేరు. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దీనికి స్తోత్రం. ఆయన ఎప్పుడైతే నీతో ఉంటాడో, ఆయన ఎప్పుడైతే నీ వెంట ఉంటాడో, ఆయన ఎప్పుడైతే నీకు కాపరి కింద ఉంటాడో, దీనికి స్తోత్రం. ఆయన కునుకడు నిద్రపోడు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దట్ మీన్స్ ఈ వాజ్ షెఫర్డ్, అంటే
దాని అర్థము ఆయన కాపరి చూడండి, తనం ఏంటి, కాపరి తనం ఏంటి అని మీరు నన్ను అడిగినట్లయితే, కాపరి కాస్తూ ఉంటాడు. ఏంటంటే గొర్రెలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ గొర్రెల్ని తప్పించడం కంటే చేస్తుంటాడు. అలాగే మనం ఒక గొర్రె బిడ్డలము. అయితే ఆ గొర్రె బిడ్డలకి ఒక మంద నాయకుడు ఉన్నాడు. దీనికి స్తోత్రం. ఆయనే ప్రభువైన క్రీస్తు, ద నజరేయుడ్ ఆఫ్ క్రైస్ట్. అంటే దేవుడు, మన ప్రభువైన యేసు మాత్రమే మన కాపరి కింద ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మన ప్రభువైన దేవుడు మాత్రమే కాపరి కింద ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మన ప్రభువైన ఆత్మీయమైన పరిశుద్ధాత్ముడే మన కాపరి కింద ఉండడానికి వస్తున్నాడు. ప్రియులారైతే అటువంటి ఆత్మ కలిగిన కాపరిని మనం వదిలేసి ప్రియులారా, ఈ రోజుల్లో దేవుణ్ణి మన ఇంటికి తేయకుండా, ఆయన మనకి కాపరి కింద ఉండకుండా మనము ఏదో సాధించేస్తామని చూస్తున్నాం. కానీ దావీదు కాపరి కింద, దావీదు కూడా దేవుడు ఏమి లేనప్పుడు, తన యొక్క బ్రతుకులు ఏమి లేనప్పుడు దేవుడు ఎలా మార్చడం తెలిసి దావీదుని తీసుకెళ్ళి రాజు కింద కూర్చోపెట్టాడు. ఎందుకంటే దావీదుకి కాపరి కింద ఉన్నవాడు సామాన్యమైన వాడు కాదు. దీనికి స్తోత్రం. ప్రియులారైతే ఈరోజు నీకు కూడా ఒక కాపరి కావాలని నువ్వు ఆశపడుతున్నావా? ఈరోజు నీకు కాపరి కావాలని ఆశపడుతున్నావా? దేవుని కంటే మించిన కాపరి ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఆయన నిన్ను కాస్తాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన కొనొకడు నిద్రపోడు, నిన్ను ఎల్లవేళని కాస్తాడు. ప్రియులారైతే నువ్వు దాన్ని జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అంటే దేవుడు కార్యాన్ని చూడాలంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి, యెహోవాను ఆశ్రయించాలి. దావీదుకు వచ్చిన ప్రతి కష్టాన్ని యెహోవా మీద ఆశ్రయించాడు. దాంట్లో ప్రతిదీ జయం వచ్చింది. ఎందుకంటే జయము ఇచ్చేది కాపరే యెహోవా. కాబట్టి యెహోవాని కాపరి కింద ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? కాబట్టి అటువంటి స్థితి గతిని కావాలని నువ్వు ఆశపడినట్లయితే నీవేం చేయాలంటే దేవుడిని ఆశ్రయించు. ఆయన ఆల్రెడీ మీకు కాపరి కింద ఉన్నాడు. ఆయన యొక్క మహిమను మీరు చూడాలనుకుంటే ఆశ్రయించంతే ఆ యొక్క కాపరి నీ కుటుంబంలో లేమి లేకుండా చేస్తాడు. దీనికి స్తోత్రం. పిల్లలు కాబట్టి ఇవి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ఒక మాటలు ముగిద్దాం. ప్రభువానికి స్తోత్రములు. అయ్యా, ఈ రోజుల్లో మేమేదో అనుకుంటూ మేమేదో ఎవరో ఉన్నారనుకుంటున్నాం, కానీ నిన్ను మించిన కాపరి ఎవరూ లేరు దేవా. నువ్వే వాట్ ఏ వండర్ఫుల్ షెఫర్డ్ యు ఆర్. అంటే నువ్వేమన్నా దేవుడు అయ్యా. నీకు కృపను, మీకు శక్తిని మాలో ఉంచి ఈ యొక్క మాటలు మీరు వినడానికి మీరు శక్తి ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం. మీకు కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.